सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము దేవాలయాలు, శిల్పాలు, యంత్రాల అంతరార్థము రెండవ భాగము. దేవాలయము కూడా జ్ఞాన విషయమును చెప్పు నమూనాయే. బాహ్య ప్రాకారము స్థూల శరీరము, లోపల ఉన్న గుడి సూక్ష్మ శరీరము, లోపల ఉన్న గర్భగుడి కారణ శరీరము, ఆ లోపల ఉన్న విగ్రహము మహాకారణ శరీరము ఈశ్వరుని సూచించుచున్నది. ఈశ్వరుడనగా త్రిగుణాత్మకమైన మాయతో కూడిన పరబ్రహ్మము. అవతార విషయములో మాయాతీతమైన ఈ పరబ్రహ్మము ఆధార కేంద్రము. దాని చేత సృష్టించబడిన తేజోమయమైన సృష్టి స్థితిలయములను చేయు దత్తాత్రేయ రూపమే కారణ శరీరమగు గర్భగుడి. దానిచే సృష్టించబడిన మరి ఒక తేజోమయమైన సూక్ష్మ శరీరమైన గుడియే విష్ణువు. దానిచే సృష్టించబడిన పంచభూతాత్మకమైన శ్రీరాముని శరీరమే బాహ్య ప్రాకారము. కావున శ్రీరాముని శరీరములో విష్ణువు, విష్ణువులో దత్తుడు ఉందురు. ప్రాకారము, గుడి, గర్భగుడి ఈ మూడును శరీరములైన రూపములు. లోపల ఉన్న విగ్రహము సగుణ బ్రహ్మము. ఇంతవరకే మనము పోగలము. గుణస్వరూపమైన మాయను దాటలేమని గీత చెప్పుచున్నది. మమ మాయా దురత్యయ. మాయారహితమైన శుద్ధ బ్రహ్మము ఊహకు సైతము అందదు. కావున సగుణ బ్రహ్మమును ఆవరించి ఉండునదే దత్తస్వరూపము. అనగా కంటికి కనపడే రూపాలలో అసలు రూపమే దత్తుడు. ఈ దత్తుని యొక్క అవతారము విష్ణువు. విష్ణువు యొక్క అవతారమే రాముడు. గుడిలో దాచబడే యంత్రములన్నీయు జ్ఞానములను బోధించు నమూనాలే. సిద్ధాంతములను చిత్రరూపములో తత్వాలకు సంకేతముగా బీజాక్షరాలను ఉపయోగించి గీచిన పటములే యంత్రములు. తాళపత్రముపై లిఖించినచో నశించునని లోహపత్రములపై లిఖించినారు. ఆ యంత్రములను చూచి ధ్యానము చేయుట అనగా ఆ యంత్రము సూచించు విధానమును అర్థము చేసుకున్నటయే. అన్ని చక్రములలో శ్రీచక్రము ప్రధానము అన్నారు. శ్రీ అనగా లక్ష్మి, ధనము, లోకములో ప్రధానము. చక్రము అనగా సుడిగుండము. ఈ ధనబంధము యొక్క సుడిగుండములో పడినవాడు బయటకు రాలేడు కనుక అది ప్రధాన చక్రమైనది. వశిష్ఠుడు ధనమూలమిదం జగత్ అనినాడు. కావున శ్రీచక్రమే జగత్తుకు మూలమై ఉన్నది. శ్రీచక్రమును సమయమతములో సృష్టి చక్రముగను, కౌళ మతములో సంహార చక్రముగను రాయిచున్నారు. సృష్టి చక్రములో ధనబంధము ఏర్పడుట, సంహార చక్రములో ధనబంధము ఛిన్నమగుటయే అంతరార్థము. సృష్టి చక్రములో 5 త్రికోణములు అధోముఖములై ఉండి వాటి ఆధారములు పైకి ఉన్నవి. అనగా పంచభూతమయమైన ధనమే ఆధారముగా ఉండుట. ఇందులో 4 త్రికోణములు ఊర్ధ్వముఖముతో ఉన్నవి. అనగా ఆ 4 అంతఃకరణ స్వరూపమగు జ్ఞానము ధనమునకు వశమై ఉన్నవి. ఈ చక్రములో మధ్య బిందువు మాయ. అనగా ఇది అజ్ఞానికి సంబంధించినది. ఇక సంహార చక్రములో 5 త్రికోణములు ఊర్ధ్వముఖములై 4 త్రికోణములు అధోముఖములై ఉన్నవి. అనగా జ్ఞానమును ఆధారమును చేసుకుని ధనమున్నది. జ్ఞానము యొక్క వశములో ధనమున్నది.
ఈ చక్రములో సంహారకారకుడగు ఈశ్వరుడున్నాడు, అనగా ఈశ్వర జ్ఞానము గల జ్ఞాని విషయము. 2 చక్రములలో అష్టదళ పద్మము, షోడశదళ పద్మము వెంట వెంటయున్నవి. అజ్ఞాని విషయములో అష్టైశ్వర్యములే అష్టదళ పద్మములు. షోడశ కళలు గల చంద్రస్వరూపమైన మనసే షోడశదళ పద్మములు, అనగా వాని మనస్సు ఎల్లప్పుడూ అష్టైశ్వర్యముల మీదనే ఉండును. ఇక జ్ఞాని విషయములో అష్టదళ పద్మము అష్టసిద్ధులు, షోడశదళ పద్మము షోడశ కళ్యాణ గుణములు గల పద్మము, అనగా వాని మనస్సు ఎల్లప్పుడూ ఈశ్వర స్వరూపమై ఉండును. కావున వానికి అష్టసిద్ధులు వశమై ఉండును. 2 చక్రములలోనూ 3 వృత్తములు ఉన్నవి. ఇవే కారణ, సూక్ష్మ, స్థూల శరీరములు. బాహ్య వృత్తములో 3 రేఖలున్నవి, అనగా స్థూల శరీరములో త్రిగుణ కర్మలు విడివిడిగా గోచరించుచున్నవి. చక్రమునకు బయట 3 రేఖలతో కూడిన 4 ద్వారములున్నవి. అజ్ఞాని విషయములో ఈ 4 ద్వారములే ధర్మార్థ కామ మోక్షములు. వీని దృష్టిలో మోక్షమనగా పాపకర్మ ఫలముల నుండి విముక్తి చెందుట, అంతేకాని సంసార చక్రము నుండి విముక్తి కాదు. జ్ఞాని దృష్టిలో ఈ 4 ద్వారములు 4 వేదములు. అటు వేదములైనను ఇటు ధర్మ అర్థ కామ మోక్షములైనను త్రిగుణ విషయములే కావున 3 రేఖలే ఉన్నవి. వేదము కూడా త్రిగుణ విషయమే అని త్రైగుణ్య విషయ వేదాహ అని గీత చెప్పుచున్నది. అజ్ఞాని విషయము జీవస్వరూపమును, జ్ఞాని విషయము శివస్వరూపమును చెప్పుచున్నది. జీవస్వరూపములో శివకోణములు 4 ఊర్ధ్వముఖములై అధోముఖములైన 5 శక్తి కోణముల పీఠములపై నిలచుట చేత చైతన్య స్వరూపుడైన జీవుడు పంచభూతమయమైన ధనమాయకు వశీకృతుడైయుండును. జ్ఞాని స్వరూపమున శివకోణములు అధోముఖములైనందున వాటి పీఠములపై పంచభూతమయమైన 5 శక్తి కోణములకు ధనమాయను జ్ఞానియగు ఈశ్వరుడు తన వశములో ఉంచుకొనును. కావున మాయకు వశుడైనవాడు జీవుడు, మాయను వశములో ఉంచుకున్నవాడు శివుడు అని సూచింపబడుచున్నది. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞాన యజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.